మొన్న ఒక టీచర్‌లకు సంబంధించి గవర్నమెంటే పెట్టింది. అన్ని స్కూల్ హెడ్ మాస్టర్‌లందరూ వచ్చి తెలంగాణకు సంబంధించి స్కూల్ హెడ్ మాస్టర్‌లందరూ వచ్చి ఏంటి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి స్కూల్‌లో ఏంటి ఇబ్బందులని అయితే ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నారు గవర్నమెంట్ తరపున. అన్ని ప్రైవేట్ స్కూల్‌లు అందరూ వచ్చారండి. వచ్చిన తర్వాత అక్కడ విచిత్రంగా ఒక టీచర్, ఒక హెడ్ మాస్టర్ అయితే అడిగారు. ఒక లేడీ ఆమె. ఏమని అడిగారంటే ఏదైతే ఈ సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ 'పుష్ప' సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలానే హెయిర్ స్టైల్ చేపించుకోవడం కావచ్చు. ఆ డైలాగ్ చెప్పి అలానే అలా మూర్ఖంగా ఉంటున్నారు. తగ్గేదిలే అని అంటున్నారు. వాళ్ళ పిల్లలైతే చాలా చెడిపోతున్నారని అయితే చెప్పుకొచ్చిందండి ఆమైతే. దీన్ని ఎలా ఖండించాలి? మరి సినిమా పైన చర్యలు తీసుకోవాలి. సెన్సార్ బోర్డులు ఇలాంటియన్ని చర్యలు తీసుకుంటూ చెప్తుంది. మరి అది సాధ్యమా అని ఒకసారి మాట్లాడుకుంటే అది అసాధ్యం అండి. ఎందుకంటే అసలు ఒక్క సినిమానే కాదు గదా! ఇప్పుడు నేను 'పుష్ప' ఆమె చెప్పిందేందంటే జస్టు హెడ్ మాస్టరు మేడం జస్టు సినిమాల వల్లనే చెడిపోతున్నాననేది ఆమె చెప్పింది రాంగ్ అండి. ఎందుకంటే సినిమా వల్లే కాదు. ఎందుకంటే సినిమాలు ఎంతమంది తీసుకెళ్తారు పిల్లల్ని? నేనైతే పిల్లల్ని ఎప్పుడు నేను సినిమాలకైతే తీసుకెళ్ళలేదు. చాలా రేరు. మొన్న 'లయన్ కింగ్ 2' కైతే తీసుకెళ్ళాను. అంతకు మించి నేను మెయిన్ సినిమాలకైతే నేను తీసుకెళ్ళలేదు. అలాంటప్పుడు పిల్లలు చెడిపోకుండా ఉంటున్నారా? వాళ్ళకి తెలుసు. తగ్గేదేలేని డైలాగ్ వాళ్ళకి తెలుసు. మరి ఎక్కడ చూసి నేర్చుకున్నారు? సెల్ ఫోన్స్. ఇప్పుడు సెల్ ఫోన్స్‌లో పేరెంట్స్ సెల్ ఫోన్ లేకపోతే పిల్లలు ఎలా ఉంటున్నారో చూసాం. కాకపోతే మనం ఇస్తున్నాం. మనం కొంచెం ప్రశాంతంగా ఉండాలని పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి మనం ప్రశాంతంగా పడుకోవడం వచ్చి ఏదో ఒకటి చేస్తా ఉంటాం. ఇలా అయితే జరుగుతా ఉంటది. సెల్ ఫోన్ అనేది ఇంక ఆపలేం కదా! యూట్యూబ్ ఛానెల్ ఆపలేము. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆపలేము. చూస్తా ఉంటారు. ఇంకేం చేయలేము. దాన్ని ఆపడం చాలా కష్టం. దానికి ప్రత్యామ్నాయం అంటే ఏముండదు. ఈ ప్రత్యామ్నాయంలో నాలేసి పేరెంట్స్‌ని ఎడ్యుకేట్ జేయాలి. అరే! అలా అనటం తప్పురా. అది సినిమా ఊరికే. అది సినిమాలో చూసే అతను ఒక దొంగ, స్మగ్లర్ అని మనం చెప్పాలి తప్ప, పిల్లలకి ఇప్పుడు 'పుష్పరాజ్' క్యారెక్టర్ ఏదైతే ఉందో, అరే! తగ్గేదిలే అంటున్నాడు గదా! పోలీసులొస్తే భయపడతాడు. పోలీసులొస్తే అరెస్ట్ చేస్తారని భయపడతాడు. అందుకే ఆ రోజు తాగి చూసావా ఆ సినిమాలో ఆ సీన్ చూపిచ్చి పోలీస్‌కి ఇంత పవర్ ఉంటుందని చెప్పాలి. కాబట్టి అంతకు మించి ఏం లేదు. మనం ఇంకేం చేయలేము. అది మంచి చెడుల విషయాన్ని మనమే పేరెంట్స్‌కి మనం చెప్పాల్సి ఉంటుంది తప్ప సినిమాలాపాలి అయి చేయాలంటే అది కుదిరే పని గాదు. ఎందుకంటే మంచి సినిమాలొస్తాయి, చెడు సినిమాలొస్తాయి. కొన్ని 'సింగం' లాంటి సినిమా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సినిమాలొస్తున్నాయి. దాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళుంటారు కొంతమంది. అలానే 'పుష్ప' లాంటి సినిమాలు ఆ క్యారెక్టర్‌లను చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఉంటారు. కాకపోతే వాటిని మంచి చెడులని మనమే నేర్పిస్తే పిల్లలకైతే అప్పుడే ఒక అవేర్‌నెస్ వస్తుంది తప్ప నాకు తెలిసి ఇలా సినిమాల్లో ఇది తీసేయాలి, అది పెట్టాలంటే ఇప్పుడు ప్రతి సినిమాలో మంచి క్యారెక్టర్లు, చెడు క్యారెక్టర్‌లనేవి ఖచ్చితంగా ఉంటాయి. మనం ఏం చేయలేము ఆ సినిమాలనైతే. ఆమైతే ఒక పాయింట్ అయితే రైజ్ చేసింది. మంచి పాయింటే. కాపోతే అది ఖచ్చితంగా సినిమాల ప్రభావం కాదు. ఖచ్చితంగా పేరెంట్సే దాన్ని సినిమాల ప్రభావం ఉంది. పేరెంట్సే దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లలనైతే జాగ్రత్తగా చూసుకోవాల్సుంటుంది. మన పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుంది? ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఏంటి? ఒకవేళ తప్పుడుగా బిహేవ్ చేస్తే మనమే సరిజెప్పాలి. నాయనా ఇది అలా తప్పు 'పుష్ప' అనేవాడు దొంగ, స్మగ్లరు. మనం ఆ క్యారెక్టర్‌ని తీసుకోకూడదు అని చెప్పాలి. మనం చెప్తే ఆటోమేటిక్‌గా పిల్లలు నేర్చుకుంటారు. పెద్దయినాక తెలుసుకుంటారు. ఓహో! ఈ సినిమాని మాత్రమే నిజ జీవితంలో ఇలా ఉండదనైతే వాళ్ళైతే తెలుసుకుంటారు. తెలుసుకుంటారు. కాబట్టి ఆ వైపుకెళ్తే మంచిది. స్కూళ్ళలో కావాలంటే పేరెంట్ మీటింగ్ పెట్టి మీ పిల్లల్ని ఇలా ఇలా చూడండని చెప్తే బావుంటుంది తప్ప సినిమాల మీద డెసిషన్స్ అనేది కరెక్ట్ కాదు నాకు తెలిసి.